నార్సింగ్ పిఎస్ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 ఏళ్ల బాలుడు జోయల్ మృతి చెందాడు. దీపావళి సందర్భంగా తన తండ్రితో టపాసుల కోసం వెళ్లి తిరిగొస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బాలుడు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు చెబుతున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది అన్న దానిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ టౌన్షిప్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీపావళి పర్వదినాన అందరిలానే ఆ సంబరాలు చేసుకుందామని తన ఫ్యామిలీతో కలిసి ఆ మొత్తం నలుగురు కూడా వాళ్ళ తండ్రి, తల్లి, అదేవిధంగా 2 పిల్లలు టపాసుల కోసం దుకాణానికి వెళ్లారు. తిరిగి ప్రయాణం చేస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు ఆ ఫ్యామిలీ వెళ్తున్న బండిని ఢీకొని ఆ బాలుడు ఆ స్పాట్లోనే తీవ్ర రక్తస్రావమై హాస్పిటల్ తీసుకెళ్తున్న తరుణంలో కూడా మృతి చెందాడు. సో ఆ కార్ని నార్సింగి పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మనం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఇదే ఆ కార్ ఏదైతే అబ్బం శుభం తెలియని 2 సంవత్సరాల ఆ జోయల్ అనే బాలుడి ప్రాణాలను తీసుకున్న కార్ ఇదే. తన పాలిట యమపాశంగా మారిన కార్ అయితే ఇదే అని చూసుకోవచ్చు. సో వెనుక నుంచి మనం చూసుకుంటే బోనట్ కూడా పూర్తిగా కూడా సొట్టపడింది. అంటే ఎంత స్పీడ్తో వస్తే ఇంత ఒక బండిని గుద్దినప్పుడు వెనుక నుంచి ఇంత ప్రెషర్తో గుద్దితే అలాంటి సొట్ట మనకి కనిపిస్తుందో మనం క్లియర్గా కూడా విజువల్స్లో చూసి ఆ స్పీడ్ని ఊహించుకోవచ్చు. సో నార్మల్గానే ఆ ఫ్యామిలీ అందరూ కూడా టపాకాయల కోసం షాప్కి వెళ్ళి వస్తున్న తరుణంలో స్పీడ్ బ్రేకర్ ఏదైతే అల్కాపూర్ కాజాగూడ షాప్లో టపాకాయలు తీసుకొని అక్కడ నుంచి వాళ్ళు నార్సింగ్ పయనం అవుతున్నారు. సో మార్గం మధ్యలో అల్కాపూర్ వద్ద ఏదైతే బండి స్లో చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. తండ్రి నవీన్ తను స్పీడ్ బ్రేకర్ రాగానే బండి స్లో చేశాడు. సో వెనుక నుంచి మితిమీరిన వేగంతో చాలా అంటే అతి వేగంతో కూడా స్థానికులు చెప్తున్నారు ఆ వేగం భయాందోళన కలిగించిందని కూడా చెప్తున్నారు. వచ్చి కూడా గుద్దేసి ఆ స్పాట్లోనే ఆగకుండా కూడా హిట్ అండ్ రన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం కార్ని చూసుకున్నట్లయితే కొత్త కారు టాటా నెక్సాన్ కొత్త కారు, రిజిస్ట్రేషన్ జరిగింది, ఇంకా నెంబర్ ప్లేట్ కూడా రాలేదు. టిఆర్ నెంబర్ తోటే ఇది కార్ చలామణి అవుతుంది. సో ఈ కార్ డ్రైవర్ కూడా అతి ఉత్సాహంతో వెళ్ళినట్లు కూడా మనకి తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి పోలీసులు చెప్తున్న దాని ప్రకారం కూడా తనని ఎవరైతే యాక్సిడెంట్ చేసినటువంటి ప్రవీణ్ ఎవరైతే ఉంటారో సో ఆ ప్రవీణ్ని ఆ అదుపులోకి తీసుకొని కూడా విచారించారు. తను మద్యం కూడా సేవించలేదు, లైసెన్స్ కూడా ఉంది, కాకపోతే ఓవర్ స్పీడ్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తోంది. సో కార్ కొన్నాడు, అతి ఉత్సాహంతో వేగం కూడా తన దృష్టిలో పెట్టుకోకుండా చాలా స్పీడ్గా వచ్చి వాళ్ళని వెనుక నుంచి గుద్దారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో అభం శుభం తెలియని 2 ఏళ్ల చిన్నారి చనిపోయాడు. సో దీపావళి రోజున అందరూ ఎంతో సంతోషంగా కూడా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. దీపావళి అంటేనే ప్రతి కుటుంబంలో వెలుగులు నింపే రోజుగా చెప్పుకుంటాం. కాకపోతే ఆ కుటుంబంలో పూర్తిగా కూడా చీకటి అలుముకుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమ కళ్ళ ఎదుటే ఇంతటి ఘోర ప్రమాదంలో ఆ బాలుడు చనిపోయేసరికి వాళ్ళు ఒక్కసారిగా కూడా ఫ్యామిలీ అంతా షాక్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంత స్ట్రాంగ్గా గుద్దేసరికి బాలుడు వెనుక నుంచి గుద్దేసరికి బాలుడు ఏదైతే టైర్ కింద పడిపోయాడు. సో గుద్దిన వెంటనే డ్రైవర్ కొంచెం తెలివిగా చాకచక్యంగా ఆలోచించి కార్ బ్రేక్ వేసి కార్ ఆపినా కూడా ఇంతటి ప్రమాదం అంటే చనిపోయే స్థితి వరకు అయితే వెళ్ళకపోయేవాడు. సో ఆపకుండా అదే విధంగా వెళ్ళేసరికి ఆ టైర్ల కింద కూడా బాబు నలిగిపోయి చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో స్పాట్లోనే తీవ్ర రక్తస్రావం జరిగింది. జోయల్ని వెంటనే తన తండ్రి, అదేవిధంగా యాక్సిడెంట్ జరిగిన స్పాట్లో ఏదైతే పూల కొట్టు ఉంటుందో ఆ కొట్టు ఓనర్ కూడా ఇద్దరు హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మార్గం మధ్యంలోనే ఒక్కసారిగా తన తండ్రి ఎవరైతే నవీన్ ఉన్నారో తన చేతుల్లోనే తన బాబు ఆ ప్రాణాలు విడిచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతో ఒక్కసారిగా నార్సింగ్ చుట్టుపక్కల పూర్తిగా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే దీపావళి పర్వదినాన ఇంతటి ఘోర ప్రమాదం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు బాలుడు చనిపోయాడు, ఇంకా ప్రతి సంవత్సరం దీపావళి రోజున వాళ్ళు ఏ విధంగా ఈ సంఘటనను గుర్తు చేసుకొని ఎంత ఆవేదనకు గురవుతారో, మనోవేదనకు గురవుతారో మనము మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే చిన్న బాలుడు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని ఉంటారు. సో ఎంత క్యూట్గా ఉన్నాడంటే కూడా మనం ఒకసారి ఫొటోస్లో కూడా చూసుకున్నట్లయితే చాలా క్యూట్గా ఎంతో అల్లారు ముద్దుగా కూడా పెంచుకుంటున్నారు. 2 పిల్లలు ఉన్నారు నవీన్కి. ఆడుకుంటూ వాళ్ళు రోజులాగానే అంటే అందరు పిల్లలు ఎంతో సంతోషంగా క్రాకర్స్ కాలుస్తుంటారు. ఆ విధంగానే సో క్రాకర్స్ వీళ్ళకి కూడా కొనిపిద్దామని కాజా కూడా తీసుకెళ్లారు. పండుగ రోజున అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. వీళ్ళు మాత్రం పూర్తిగా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. సో స్థానికులు చెప్తున్న బాట అంటే యాక్సిడెంట్ జరిగినటువంటి స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఒకవేళ యాక్సిడెంట్ జరిగిన వెంటనే కార్ని ఆపి ఉంటే బాలుడు మృతి చెందే పరిస్థితి అయితే రాకపోయేది అంటూ కూడా చెప్తున్నారు. ఇటు ప్రస్తుతానికైతే ఆ నవీన్ ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో నవీన్ ఫ్యామిలీ గుంటూరుకి చెందిన వాళ్ళు. సో గుంటూరుకి కూడా వాళ్ళ స్వస్థలం వెళ్ళిపోయారు. అంత్యక్రియలు కూడా పూర్తయినట్టు కూడా తెలుస్తోంది. సో బాబు మాత్రము
ఆ టైర్ల మధ్యలో పడి కూడా నలిగిపోయి చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే నిందితుడు ప్రవీణ్ని తన లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే పనిలో ఉన్నారు. అదేవిధంగా సో కొత్త కారు ఏదైతే ఉంటుందో కొత్త కారుతో గుద్దాడు కాబట్టి ఈ కార్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖచ్చితంగా లైసెన్స్ ఉన్నప్పటికీ కూడా కార్లు తీసుకున్నప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఇటు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ద్విచక్ర వాహనాల పైన వెళ్తున్నారో సో ప్రస్తుతానికి నవీన్ ఫ్యామిలీ కూడా చాలా సేఫ్గా అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూనే వాళ్ళు ఆ బండి పైన వెళ్తున్న పరిస్థితి కనిపించింది. కాకపోతే ఇలా అనుకోని రీతిలో కూడా వెనుక నుంచి కారు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ట్రాఫిక్ అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, అక్రమ్ బిగ్ టీవీ, నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి.